హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ గౌతమ్. ఈరోజు మీకోసం తెచ్చిన వీడియో ఏమిటంటే, చివరిసారి ఇంటర్వ్యూ ఇస్తూ మెసేజ్ ఇచ్చిన ఫిష్ వెంకట్ గారు. ఏ భేదం లేకుండా ప్రతి ఒక్క వాళ్ళు కూడా గుట్కా తినే వాళ్లకు నేను ఒక మెసేజ్ చెప్తున్నాను. నేను చాలా గుట్కాలు బాగా తినేవాడిని. నేను దాదాపుగా రోజుకు 30-40 గుట్కాలు తినేవాడిని. అప్పట్లో కచ్చ గుట్కా తినేవాడిని. పోకలు జడదేసి చున్నం వేసి పేపర్లో బాగా చేసుకుంటూ తినేవాడిని ఒకప్పుడు. దాని తర్వాత పాన్ పరాకులు వచ్చి పాన్ మసాలా తినేవాడిని. దాని తర్వాత పాన్లు తినేవాడిని. దాని తర్వాత మాణిక్యంలు తినేవాడిని. ఈ రోజు వరకు మొన్నటి వరకు కూడా రజనీకాంత్ బాబా తినేవాడిని. అది ఒకటేసారి సడన్ గా నాకు ఒక మెసేజ్, డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ ఈఎన్టీ స్పెషలిస్ట్ ఆయన చెప్పడం జరిగింది. ఆయన పేరు వచ్చేసి జానకి రామారెడ్డి గారు, యశోధర్ హాస్పిటల్ దగ్గర ఉంటాడు. ఆయన మన హైదరాబాద్ సికింద్రాబాద్ స్పెషలిస్ట్, ఆయన ఈఎన్టీ స్పెషలిస్ట్. ఇప్పుడు నేను ఇంత మంచిగా మీతో మాట్లాడుతున్నా కారణం ఆయన్నే. ఎందుకంటే నాకు ఒక 3 నెలల కింద అసలు మాట్లాడడం రాలేదు. మాట్లాడడానికి కూడా మీకు నమస్తే చెప్పాలని కూడా ఇట్లా వచ్చింది మాట. ఇప్పుడు నేను ఏం మాట్లాడినా ఇప్పుడు నేను నమస్తే చెప్పినా గుర్తుకొచ్చిందా మీకు? అట్లా వచ్చింది. అందుకు ఈ గుట్కలు తినడం వల్ల వచ్చింది. నాకు దయచేసి బంద్ చేయని చెప్తే నాకు ఆ బంద్ చేయడానికి కూడా దాదాపుగా 2 నెలల పైన బట్టి నేను ఒక 30-35 గుట్కాల నుంచి అట్లా తగ్గించుకుంటా లాస్ట్ 5 గుట్కాల వరకు వచ్చిన. విన్నారు కదా ఫ్రెండ్స్, మన సినీ కమెడియన్ ఫిష్ వెంకట్ గారు చెప్పింది విన్నారుగా. గుట్కా ఒకటే కాదు ఫ్రెండ్స్, మద్యపానం కూడా ఆరోగ్యానికి హానికరం. పొగాకు, గంజాయి, డ్రగ్, చుట్ట, బీడి, పొగాకు, సిగరెట్లు, పాన్పరాకు, విమల్ ఏవైనా ఆరోగ్యానికి హానికరం. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటికీ దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నాను. మన సీనియర్ కమెడియన్ కోటా శ్రీనివాస్ గారి ఆత్మ ఎక్కడైనా శాంతించాలని కోరుకుంటూ, ఫిష్ వెంకటేష్ గారి ఆత్మ కూడా శాంతించాలని కోరుకుంటూ, వీడియో నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.